వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడా రంగానికి పూర్వ వైభవం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 215Aకి 111 అవార్డులు. విజయోత్సవ సభలో వాసవియన్స్ ఆనందహేళ. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంతోనే ప్రజాస్వామ్యానికి భద్రత. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ భరోసా. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆనిమిని రావినాయుడు తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ శాప్ నిధులతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. తొలుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యమైన క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం రాకతో పూర్వ వైభవం సంతరించుకుందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టలేని క్రీడా అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే చేసిందని, 2 నెలల్లో శాప్ చైర్మన్ రవినాయుడు చేసి చూపించారన్నారు. అలాగే 2 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన స్పోర్ట్స్ హాల్ పనులను 2 నెలల్లోనే పూర్తి చేసే విధంగా స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. గతంలో శాప్ సహకారంతో నిర్మించిన ఆర్ఎంసీ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియా జోన్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత రాజమండ్రికి దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. రాజమహేంద్రవరానికి ఈనాడు రాష్ట్ర శాప్ చైర్మన్ యువగలం కష్టజీవి లోకేష్ అన్న ప్రియ సోదరుడు రవి గారు రావడం జరిగింది. ఒక కార్యకర్త కష్టపడితే గుర్తించి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడం అన్నది రవినాయుడు గారిని చూసి మనం తెలుసుకోవాల్సిన అంశం. ఏది ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తికి ఈ రోజున తగిన గుర్తింపు కలిగింది. అలాగే గుర్తించడమే కాదు, ఆయన బాధ్యతను కూడా భుజం పైన వేసుకొని రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన ఏదైతే గత 5 సంవత్సరాలు ఈ క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు, ఆ నిర్లక్ష్యానికి గురైన క్రీడా రంగాన్ని కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న యువతకి సరైన మౌలిక వసతులు క్రీడాపరంగా అందించాలన్న దాని మీద ఈ యొక్క పదవి ఇచ్చిన రోజు నుంచి, తొలి రోజు నుంచి కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజమండ్రి సిటీలో చూడవచ్చు, నారాయణపురంలో ఏదైతే సిటీ బ్యాడ్మింటన్ కోర్టు ఉందో అది 2010 గౌరవ రాజమండ్రి శాసనసభ్యులు నా అన్న ఆదిరెడ్డి వాసన్న గారు రాజమండ్రిలో ప్రతిరోజు క్రీడాకారుల నిలయంగా మారాలి, క్రీడా హబ్గా మారాలి, రాజమండ్రి నేషనల్ క్రీడలకు నిలయంగా మారాలి. ఇక్కడున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పిల్లలంతా వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, ఇక్కడ ట్రైన్ అయ్యి నేషనల్ ప్లేయర్లుగా మారాలని సంకల్పించి మొదటి నుంచి యువకులుగా అంతకుముందున్న ఇండోర్ స్టేడియం కావచ్చు, అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం తరహాలో రాజమండ్రి కూడా సమాజంలో వాసవి క్లబ్స్ విస్తృత సేవలు అభినందనిస్తున్నామని, వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 215Aకి ఈ ఏడాది చేసిన సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో డిస్ట్రిక్ట్కి 111 అవార్డులు లభించాయని డిస్ట్రిక్ట్ గవర్నర్ కాలకూరి KVPRS ప్రవీణ్ కుమార్ చెప్పారు.
లాలా చెరువు రోడ్డులోని వైశ్య హాస్టల్లో ఆదివారం సాయంత్రం వాసవి క్లబ్స్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కె రవిచంద్ర ఆదేశాల మేరకు డిస్టిక్లో ఈ ఏడాది పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. తమ సేవలను గుర్తించిన వాసవి ఇంటర్నేషనల్ 111 అవార్డులు ప్రకటించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే 2025కి ఇంటర్నేషనల్ సెక్రటరీగా బోడా సాయి సూర్యప్రకాష్ నియమితులవ్వడం అభినందనగా ఉందన్నారు. బోడా సాయి సూర్యప్రకాష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో 111 అవార్డులు రావడం ఇదే తొలిసారన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవార్డులు అందజేయడం ఆనందనీయమన్నారు. సేవే పరమాత్మంగా స్థాపించబడినటువంటి ఏకైక సంస్థ. ఈ సంస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఊరిలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఒక సేవా దృక్పథంతో మా డిస్ట్రిక్ట్ V215A జిల్లాలో ఉన్నటువంటి 60 క్లబ్ల ద్వారా ప్రతి ఊరిలో ప్రతి స్కూల్లో కానీ ఏదైనా అవసరం ఉన్నటువంటి ప్రతి ఊరిలో కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలని పర్మనెంట్ ప్రాజెక్టులని ఈ సంవత్సరం చేయడం జరిగింది. దానికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ లో ఈ సంవత్సరం 111 అవార్డులను గెలుచుకుని విజయ దుందుబి మోగించినటువంటి డిస్ట్రిక్ట్ V215A గవర్నర్ గా కాలుగూరు ప్రవీణ్ కుమార్ గారు ఉండడం మా అందరికీ గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు కూడా మరొకసారి మా యొక్క ధన్యవాదాలు. 2024వ సంవత్సరానికి అద్భుతమైన సేవలు చేసినటువంటి మా జిల్లా గవర్నర్ కాలుగూరు ప్రవీణ్ కుమార్ గారికి ఇంటర్నేషనల్ నుంచి సరైన గుర్తింపు లభించి సుమారు 111 అవార్డులు ఇంకా కొన్ని రికగ్నిషన్తో పాటు మేజర్గా ఒక ఇంటర్నేషనల్ పెనుగొండ అమ్మవారి యాత్ర కూడా స్పెషల్గా ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ని గొప్ప అవార్డులు తీసుకోవడం అనేది ఈ 215 జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి. ఇంకా ఈ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం ఈ అవార్డుతో చరిత్ర సృష్టించే జిల్లాలో కూడా ఇంత చక్కని కార్యక్రమాలు చేసిన ఈ గవర్నర్ గారు అండ్ టీం మరియు ఈ సక్సెస్లో భాగస్వామైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మన వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ 215 పేరు మారుమోగేలాగే మన నాయకులందరూ కూడా ముందుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంతోనే ప్రజాస్వామ్యానికి భద్రత అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. భారతదేశంలో 45% ప్రజలు మోడీ పాలనను వ్యతిరేకిస్తున్నారని, మోడీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కాపలాదారులుగా పాలన కొనసాగిస్తుందని, మోడీ పాలనలో పేదరికం విస్తృతంగా పెరిగిపోయిందని, ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని, మానవ హక్కులకు, కార్మిక హక్కులకు, భద్రతకు రక్షణ లేకుండా పోయిందని, మోడీ పాలనలో విదేశీ, స్వదేశీ ఆర్థిక పెత్తందారతనం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఆ ప్రజాస్వామ్యంలో జీవితకాలం రాజ్యాధికారం దక్కించుకునే అత్యాస దుహంకారంతో జమిలీ ఎన్నికలకు మోదీ సర్కార్ కుట్రలు చేస్తుందని, ప్రస్తుత ఎన్నికల ప్రక్రియపై భారతదేశంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, దానికి తోడుగా జమిలీ ముసుగులో మరొకసారి ఎన్నికల నిర్వహణ అంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని, మోడీ పాలనలో కార్పొరేట్ మోసాలు బాగా పెరిగిపోయాయని, బ్యాంకుల్లో సామాన్యుల సొమ్ముకు భద్రత లేకుండా పోయిందని, ఇప్పటికే భారతదేశంలో మోడీ నాయకత్వాన్ని పెద్ద సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారని, మోడీ గెలుపు కోసం రహస్యం ఈవీఎం లేవని, ఈవీఎంలు రద్దు, బ్యాలెట్టే ముద్దు అని మేధావులు, ఉద్యమకారులు గొంతెత్తి అరుస్తున్నా సంబంధిత శాఖల కాసుల మత్తులో పడి ప్రేక్షక పాత్రలు పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోని కూడా పేదరికం పెరిగిపోవడానికి ఈరోజు మోడీ కార్పొరేట్ పాలనే ప్రధాన కారణం. అలాగే ఎన్నికల సంఘాన్ని పూర్తిగా కలుషితం చేసినటువంటి ఘనత కూడా మోడీ సర్కార్దే. ఎందుకంటే ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్తున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఈరోజు ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించగలిగేటటువంటి స్వేచ్ఛ వాళ్ళ చేతుల్లో లేదు. 1 నేషన్ 1 ఎలక్షన్ చెప్తున్నప్పుడు మీరు బ్యాలెట్తో ఎందుకు చేయరు? బ్యాలెట్తో 1 నేషన్ 1 ఎలక్షన్కి రమ్మనండి దమ్ముంటే. ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వంతో లాలుజీబడి వాళ్ళ బలహీనతలను చాటుకుంటూ ఎన్నికల సంఘం మోడీ సర్కారు ఏమంటే అది మా తల ఊపుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. 1961 రూల్ 92 సబ్సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 ప్రకారం ఎన్నికల సంఘం
పోటీ చేసినటువంటి అభ్యర్థి వివరాలని ఎవరడిగినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలని అడిగితే ఇవ్వాలి, అదే సీసీ ఫుటేజీలు ఇవ్వాలి. ఈరోజు కొత్తగా ఒక రూలు పాస్ చేశారు. ఇవేమీ కూడా సీసీ ఫుటేజీలు కొని ఏమీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదట. అంటే మీరు తప్పు చేస్తున్నారని మీరు అంగీకరించారు. ఈవీఎంలలో జరుగుతున్నటువంటి అక్రమాలని మీరు పరోక్షంగా కప్పిపుచ్చుకుంటున్నారు. ఈ భారతదేశంలో దురదృష్టం పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా సమర్థులు లేరు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సమర్థుడు లేడు, దమ్మున్నటువంటి పార్లమెంటేరియన్ లేడు. ఇది ఆంధ్రుల దురదృష్టం. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అపారమైనటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణం రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, రైతు నాయకుడు జగజ్జిత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రాజమండ్రిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శ్యామల సెంటర్ బాలాజీ దాస్ విగ్రహం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీలను దానం చేసి కేంద్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర గ్యారంటీ చట్టం, రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె జోజి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు మాట్లాడారు. రైతులందరూ విడుదల చేయాలి. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఉపసంహరించుకుని తక్షణమే రైతు సంఘాలతో పోరాటం జరిపి ఆల్ ఇండియా రైతు సంఘాలతోటి చర్చ జరిపి ఆ చర్చలో అమలు చేయాలి. రైతుల యొక్క సమస్యలు ఎమ్మటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. గతంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు వెనక్కి తొక్కి దాన్ని పేరు మార్చి కొత్తగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం రైతులకి ఏ రకంగా ఉపయోగపడేవి కావు. కాబట్టి ఈ రైతుల యొక్క సమస్యలు పరిశీలించడానికి ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులు పోరాటం చేస్తుంటే బాష్పవాయువు ప్రయోగాలు చేసి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. 112 మంది అపస్య పాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళు ఎమ్మటనే చికిత్స చేసి ప్రాణాలు కాపాడాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి విధానాల ఫలితంగా దాపరించింది. రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి గత 3 ఏళ్లుగా రైతాంగం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఆ రోజు రైతు పోరాటానికి తలొగ్గి రైతాంగ వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నా ఉన్నారు. అప్పుడు 2021 డిసెంబర్ 9న రైతు సంఘాలతో చర్చలు జరిపి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు 4 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఆనాడు చేసుకున్న ఒప్పందాన్ని ఈనాటికి అమలు చేసిన పరిస్థితి లేదు. ఎక్కడ రైతాంగ విధానాన్ని పరిష్కరించలేదు. మరి ఈరోజు కొత్తగా వ్యవసాయ మార్కెట్ విధానాన్ని నూతన చట్టం పేరుతో తెచ్చి మొత్తం మార్కెట్ని ప్రైవేట్ కార్పొరేట్లకి కట్టబెట్టేటువంటి నూతన చట్టాన్ని మరోసారి రైతాంగానికి నష్టం కలిగించే విధానం తీసుకొస్తా ఉన్నారు. దీన్ని జాతీయ స్థాయిలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని రైతు వ్యవసాయ కౌలు రైతు సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ చట్టం ప్రతిని తగలబెట్టి ప్రభుత్వానికి మేము నిరసన చేయదలుచుకున్నాం. అంతేకాదు ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లోని, నోయిడా సరిహద్దుల్లోని, పంజాబ్లోని రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే శాంతియుత నిరసనల పైన దారుణమైనటువంటి బాష్పవాయు గోళాలు ప్రకటించి లాఠీ చార్జీలు చేసి 100 మందిని రైతాంగాన్ని గాయపరిచారు. వాళ్ళు ప్రాణాలపై పరిస్థితుల్లో రైతాంగ నాయకత్వం ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వారిపై పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని బేషరతుగా రద్దు చేయాలి. రైతాంగ నాయకత్వాన్ని జైల్లో పెట్టి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
తన వారసుడిగా డాక్టర్ గోరెంట్ల రవి రామ్ కిరణ్ను ప్రోత్సహించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం హుంకుంపేటలోని గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో డాక్టర్ గోరెంట్ల రవి రామ్ కిరణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తన వారసుడిగా రవి కిరణ్ ప్రోత్సహించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మరో 3 ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని అన్నారు. దేశంలో 30 లక్షల యూనిట్ల రక్తం కొరతలో ఉందని అన్నారు. రక్తదానంతో పాటు అవయవదానం కూడా చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్, శాంతారాం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. శాంతారాం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. డాక్టర్ గోరెంట్ల రవి కిరణ్ మాట్లాడుతూ దేశంలో రక్తం కొరత వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం చేయటం వల్ల మరో 3కి ప్రాణం చేయవచ్చని సూచించారు. రక్తం దానం చేసిన వారికి 2-3 రోజుల్లోనే తిరిగి రక్తం చేరుతుందని వివరించారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ నా 39వ పుట్టినరోజుకి ఇక్కడ మా గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పెద్దనాన్న శ్రీ గోరెంట్ల బుచ్చయ్య గారికి, అదేవిధంగా మా మిత్రులకు, పార్టీ శ్రేణులకు, మీడియా వారికి అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక డాక్టర్గా రక్తం యొక్క వాల్యూ నాకు తెలుసు. ఎంతమందికి అది అత్యవసర సమయంలో అది దొరక్క వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు నేను చాలా చూశాను. రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యత. కేవలం 15 నిమిషాల్లో మనం ఒక 300 గ్రాములు రక్తం ఇస్తే ఒకరు ఇచ్చే రక్తం వల్ల 3 ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఇందాక పెద్దలు అన్నట్టు సంవత్సరానికి మన దేశంలో 30 లక్షల బ్లడ్ యూనిట్స్ కొరత ఉంది. ప్రతి 2 సెకండ్లకి కూడా మన దేశంలో ఎవరో ఒకరికి రక్తం కావాలి. ఆ రక్తం ఎవరికనేది మనకి అది ఎవరైనా అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మన మిత్రులు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరికైనా సడన్గా ఏదైనా ఇబ్బంది అయినా రక్తం అవసరం ఉంటుంది. దీనికి మన దగ్గర ఉన్న ఉపాయం ఏంటంటే సరైన బ్లడ్ బ్యాంక్, సరైన బ్లడ్ని అక్కడ పరిసరాల్లో దాన్ని అవైలబుల్గా చేయటం. సో బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ మనందరం కూడా బ్లడ్ డొనేట్ చేసి, ఎందుకంటే బ్లడ్ అనేది దొరికేది కాదు, ఒకరు వెళ్ళి డొనేట్ చేస్తే కానీ రక్తం అవైలబుల్గా ఉండదు. కాబట్టి మనందరం సామాజిక బాధ్యతగా అందరం కూడా సంవత్సరానికి కనీసం ఒక 2 సార్లు మనం బ్లడ్ డొనేట్ చేసి మనం ఇచ్చే రక్తం వల్ల ఇతరుల ప్రాణాలని మనం కాపాడడం వల్ల అవుతాం. ఇది మనందరం సామాజిక బాధ్యతగా తీసుకుని మనం అంతా చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా మనం చూసి ప్రోత్సాహం తీసుకుంటారు. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొనే మిత్రులకు, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఇకపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఆల్రెడీ ఈ సంవత్సరం మన రాజమహేంద్రవరంలో 4వ బ్లడ్ బ్యాంక్ నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. విస్తృతంగా చాలా బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా రేర్ గ్రూప్స్ కూడా అవైలబిలిటీలోకి తీసుకురావడం, ప్లస్ ఇంతకుముందు బ్లడ్ బ్యాంక్స్ నిర్వహణలో అందరూ కూడా ధరలు ఎవరు ఇష్టం వాళ్ళు ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రిలో నిర్వహించడం మొదలుపెట్టారో రేట్ల పైన నియంత్రణ అంటూ జరిగింది. సో ఒక రక్తం ప్యాకెట్ డొనేట్ చేస్తే 900 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. డొనేషన్ లేనప్పుడు 1200కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 1500, 2000, 3000 ఎవరు డిమాండ్ పెట్టి వాళ్ళు వసూలు చేస్తూ ఉండేవారు. దానికి అడ్డుకట్టు వేయగలిగాం. సో ఆ రకంగా సామాన్యుడిపై భారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తగ్గించింది రాజమండ్రిలో. అదేవిధంగా మేడం సంజీవని అనే వాహనాన్ని మన రాజమండ్రి బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక డాక్టర్, ఒక నర్స్, ఒక టెక్నీషియన్ అండ్ మందులతో ఫార్మసిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మన రాజమండ్రి సమీపంలో ఉన్న పోలవరం, అదేవిధంగా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాల్లో, ముఖ్యంగా బాగా ట్రైబల్ విలేజెస్లో కొండరెడ్లు, కోయవారు ఉండే చోట ఎక్కడా కూడా ఆర్భాటం లేకుండా ప్రతి విలేజ్కి, అంటే చిన్న విలేజ్ వెళ్ళాలంటేనే 85 కిలోమీటర్ల దూరంలో ఉండే విలేజ్కి ప్రతిరోజు కూడా రాజమండ్రి మన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ నుంచి వెహికల్ వెళ్తుంది. అక్కడ రోజుకు సుమారు 50 నుంచి 75 మందిని ఆ చిన్న గ్రామాల్లో, అంటే వైద్య సౌకర్యం లేని గ్రామాల్లో వెళ్ళి ఉచితంగా చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని గత 2 నెలలుగా రాజమండ్రి నుంచి జరుగుతూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమానికి మాకు రాజమండ్రిలో అవకాశం ఇచ్చిన శ్రీ నారా భువనేశ్వర్ మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. బ్లడ్ డొనేషన్ చేయండి, ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ.
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందని, లారీ ఇసుక 8,500కు పైగానే అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ద రాజమండ్రి ప్లేస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, నక్కా శ్రీనాగేష్ మాట్లాడుతూ అసలు ఉచిత ఇసుక విధానం అమలు కావటం లేదని విమర్శించారు. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు నుంచి గామన్ వంతెన వరకు 15 ఇసుక ర్యాంపులు ఉన్నాయని, అక్కడ ఇసుక ట్రెడ్జింగ్ చేస్తున్నారని తప్ప ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వటం లేదన్నారు. బాట ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, లారీకి 2,000 ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నాయకులు దోచేసుకోవటమే పరమావధిగా పెట్టుకున్నారన్నారు. 200 మంది సభ్యులతో బోట్స్మ్యాన్ సొసైటీ ఉన్నవారికి ఏ మేరకు ఇస్తున్నారన్న దానిపై కూడా అగమ్య గోచరంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇక ఇసుక బుకింగ్ యాప్ అంత పెద్ద స్కామ్ అని, ఆన్లైన్ ద్వారా బుక్ చేసినా అక్కడికి వెళ్లి ఫార్మాలిటీస్ ఇస్తే తప్ప ఇసుక రావటం లేదన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి దానికి మాజీ ఎంపీ మార్గాని భరత్పై విమర్శలు చేయటమే తప్ప 8 నెలల పాలనలో నగరానికి చేసిందేమీ లేదన్నారు. ప్రకటించినటువంటి ఇసుక విధానం ఎంతవరకు అంటే గత ప్రభుత్వం కన్నా దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు పైచలకు ఇవాళ ఒక లారీ కొనాలంటే దరిదాపు 8,500 రూపాయలు అవుతుంది. ఎక్కడ ఉంది ఈ ఉచిత ఇసుక? దరిదాపు మన కోటిలింగాల రేవు దగ్గర నుంచి ఫోర్త్ బ్రిడ్జ్ వరకు 15 ర్యాంపులు ఇవాళ ఓపెన్ అయి ఉన్నాయి. కోటిలింగాల రేవులో ఒక సొసైటీ కూడా ఉంది, బోట్ సొసైటీ. 200 మంది పైచలకు బోట్ మెన్ సొసైటీలో మెంబర్స్ ఉన్నారు. ఇవాళ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇసుక డ్రెడ్జింగ్ తప్ప ఇంకోటేమి కాదు. మరి ఆ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఏమిస్తున్నారో తెలియట్లేదు. బాట పేరుతో 2,000, మామూలు పేరుతో 2,000, చిన్న లారీకి అయితే 1,000 రూపాయలు, ఇంకో బాటకి ఇంకో 1,000 రూపాయలు. ఇలా దరిదాపు ఒక లారీ లోకల్ తీసుకోవాలంటే దరిదాపు 8,000 రూపాయలు పైచలకు ఇవాళ కాస్ట్ ఆఫ్ వాల్యూ ఇసుక తెచ్చుకోవాలండి. ఎక్కడ ఉచిత ఇసుక పెట్టి ఇవాళ ఏ రకమైనటువంటి ఆదాయం ప్రభుత్వానికి లేకపోగా బినామీ పేరుతో ఎమ్మెల్యే గారు ఇవాళ వారి అనుచరులే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. రోజుకి 700 నుంచి 800 లారీలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. దానికి కూడా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 400 రూపాయలు ఒక పెద్ద స్కామ్. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు. మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ బుక్ చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ ఆదిరెడ్డి వాసు గారిని ఒకటే క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇన్ని రోజులు మీ దగ్గర పెట్టుకుని ఇవాళ మీరు ఏ రకంగా మా పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ పార్లమెంట్ సభ్యుల్ని భర్త గారిని కామెంట్ చేస్తున్నారు? రాజమండ్రిలో సుమారుగా పార్క్స్ ఇవాళ చూసుకోండి. కంబార్తలు చూసుకుంటే వచ్చిన వెంటనే నేను ఆ 50 రూపాయలు కూడా తీసేస్తానని చెప్పారు ఎంట్రన్స్. స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఎంట్రన్స్ ఫీజు అలాగే ఉంది. ఆ కంబార్తలు పార్క్ సర్వనాశనం అయిపోయింది. ఇతర ఊళ్ళలో నుంచి సాయంకాలం పూట సరదాగా అక్కడికి వచ్చి కాలక్షేపం చేసేవారు, పిల్లలు ఆడుకునేవారు. గ్లో గార్డెన్ ఉంది, గ్లో గార్డెన్ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొచ్చింది. ఇవాళ పార్క్స్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. దాని మెయింటెనెన్స్ లేదు. బై జంక్షన్ లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కూడా ఇవాళ సరిగ్గా దారి వచ్చే పరిస్థితి లేదు. కంబాదేవి దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లోటింగ్ కూడా
ఆ రాయిని తాకుండానే మధ్యలోనే ఆగిపోతున్నాయి నీళ్ళు. ఏం చేస్తున్నారు ఈయన? ఏం మరి అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ను ఈ సోమవారం జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామానికి చెందిన స్వర్గీయ గంట అప్పారావు మంగాయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గంట పకీర్ రాజలక్ష్మి దంపతులు, పోసిన అప్పన్న దొరకుమారి దంపతులు, గంట గంగారావు సత్యవేణి దంపతులు, పి బంగారయ్య బేబీ దంపతులు, సిహెచ్ సత్యనారాయణ సుశీల దంపతులు, ఎల్ రామకృష్ణ ఇందిరాదేవి దంపతులు, ఏ పాపారావు సుబ్బలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా తెలుగుదేశం యువత అధ్యక్షులు బద్ది సురేష్ మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. సోమవారం గంట పకీర్ రాజలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్లరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు, వేములకొండ జోగిరావు, బొద్ది సురేష్, అడప మైనర్, అడప తాతాజీ, నకిరెడ్డి శివ, అడప గంగాధర్, అడప అబ్బాయి, నకిరెడ్డి జియన్న, ఆలుగోలు సురేష్, లావేటి ఆనంద్, డేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు బద్ది సురేష్, జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడిని. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా అన్న క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ వారం దాత ఏ కొత్తూరు గ్రామానికి చెందిన గంటా పకీర్ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరున నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి దాతలు సహాయంతో చేయడం జరుగుతుంది. అలాగే తొందరలోనే జగ్గంపేటలో కూడా అన్న క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది. అంతవరకు వస్తున్న వారం దాతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించి వారికి ప్రత్యేక ఐడితో కూడిన సంఖ్యను కేటాయించడంలో గ్రీవెన్స్ సెల్ విధులు నిర్వహించే సిబ్బంది కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడంలో భాగంగా తొలుత గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ను తనిఖీ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పీజీఆర్ఎస్ కంట్రోల్ రూమ్ విధుల్లో ఉన్న సిబ్బందితో అర్జీలను ఇవ్వడం కోసం వచ్చే ప్రజలతో వ్యవహరించే తీరుపై వాకబు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కోసం ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఎంతో వ్యయ ప్రయాసలకు కోర్చి ఇక్కడికి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. వారి విషయంలో తగిన విధంగా సిబ్బంది స్పందించడం, మార్గదర్శకం చేయాలన్నారు. అర్జీదారులకు స్లీవ్ జారీ చేసి ఏ అధికారి వద్దకు వెళ్లాలో సూచనలు చేయాలన్నారు. అర్జీదారులకు సంబంధిత శాఖ అధికారి రిమార్క్తో కూడిన అర్జీ ఇవ్వడం జరుగుతుందని, వాటిని పీజీఆర్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి అర్జీ సంఖ్య ఆధారంగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి అర్జీ నమోదు చేయాలన్నారు. డేటా ఎంట్రీతో పాటు శాఖల వారీగా అర్జీల వివరాలు కంప్యూటర్ రిజిస్టర్లో నమోదు చేసే విధానంపై కలెక్టర్ పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. క్రీడారంగానికి పూర్వ వైభవం, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 215ఏకి 111 అవార్డులు. విజయోత్సవ సభలో వాసవియన్స్ ఆనందహేళ.
ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంతోనే ప్రజాస్వామ్యానికి భద్రత. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ భరోసా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.